పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం దేవుని సన్నిధి ఆదివారానికి మాత్రమే పరిమితం కాదు. ప్రియులారా, మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి, ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దాని యొక్క అవసరతను గురించి ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, మనం అందరం కూడా చేస్తున్నటువంటి అతి పెద్ద పొరపాటు, ఆదివారం ప్రార్థనకు వెళతాం, 1 గంట 2 గంటలు ఆ ప్రార్థనలో ఆ పూజా బలిలో ఉంటాం, దేవుణ్ణి వదిలేస్తూ ఉన్నాం. మరలా ఆదివారం వచ్చేంత వరకు ఆ ప్రార్థన ఎటు వెళుతుందో, ఆ పూజా బలి ఎటు వెళుతుందో, దేవుని సన్నిధి ఎటు వెళుతుందో మనకు తెలియదు. కారణం, మనం మన పనులు చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. మరలా ఆదివారం వెళతాం, మరలా గుడిలో కూర్చుంటాం, మరలా ప్రార్థనలో పాలు పంచుకుంటాం, మరలా వచ్చేసి యథావిధి జీవితం. కానీ అలా కాదు. అతి ముఖ్యమైనటువంటి విషయం, దేవుని సన్నిధి ఆదివారం మాత్రమే కాదు, దేవుడు ఆదివారం మాత్రమే కాదు, నిరంతరం అన్ని వేళలా అన్ని రోజులు కూడా ప్రార్థన, దేవుని సన్నిధి మన జీవితంలో ఉండాలి. ప్రియులారా, ఈ దేవుని సన్నిధి అనేది 24/7 24 గంటలు దేవునితో పాటు ఉండాలి, దేవునితో పాటు జీవించాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. అవకాశం దొరికితే ప్రతిరోజు పూజకు వెళ్ళాలి. మరి చాలా చోట్ల అవకాశం ఉంది, ప్రతిరోజు కూడా పూజా బలి జరుగుతూ ఉంది, ప్రతిరోజు కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులంటే, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపటం అంటే, ప్రతిరోజు పూజా బలిలో పాలు పంచుకోవటం అంటే ఎంతో అదృష్టం. దాని యొక్క రుచిని మనం గ్రహించాలి. ఆ వెళితే ఏం జరుగుతుందో, ఎన్ని అద్భుతాలు చూస్తారో మనం రోజు వెళ్ళే వారికి తెలుసు. ప్రియ దైవ బిడ్డలారా, మనం కూడా అవకాశం దొరికినప్పుడు దేవుని సన్నిధిని వెతుకుతూ ఉండాలి. నేను ప్రార్థనకు వెళ్ళాలి, నేను గుడికి వెళ్ళాలి, నేను పూజలో ఉండాలి. ఆ కోరిక, ఆ పట్టుదల నీ జీవితంలో ఉండాలి. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వాక్యం, జీవమునకు చేర్చు మార్గము నాకు చూపింతువు, నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును, నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. ప్రియులారా, చూసారా? నీ సన్నిధిలో నేను పూర్ణానందము పొందుదును, నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. ప్రియులారా, దేవుని దగ్గర నిజమైనటువంటి ఆనందం, పూర్ణానందం, సంపూర్ణమైనటువంటి ఆనందం కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. మరి తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర, దేవుని దగ్గర సంతోషం లేదని, ఆనందం లేదని, స్వేచ్ఛ లేదని తండ్రి నుండి వెళ్ళిపోయాడు, దేవుని నుంచి వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఇష్టం వచ్చినట్లు జీవించాడు, ఉన్నదంతా వెచ్చించాడు, వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, విందులు వినోదాలు చేశాడు. చివరికి గౌరవం, మర్యాద, ఆనందం అన్నీ కోల్పోయాడు. చివరికి తెలుసుకున్నాడు, నా తండ్రి దగ్గర మాత్రమే నాకు పూర్ణానందం, సంపూర్ణమైనటువంటి ఆనందం, సంపూర్ణమైనటువంటి రక్షణ తండ్రి దగ్గర మాత్రమే ఉంది అని చెప్పి మరలా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ప్రియులారా, మనం కూడా అలా తిరిగి రావాలి దేవుని దగ్గరికి. నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం
ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఆదివారం మాత్రమే గుడికి వెళ్ళి మిగతా రోజులన్నీ కూడా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ శరీరం అంతా రోగాల పాలై కుటుంబం అంతా సమస్యల పాలై ఎలా తీరతాయి అని ఆలోచిస్తే పెద్ద ప్రశ్న మిగులుతూ ఉంది. అలా కాదండి. మనం గుర్తుంచుకోవాలి, దేవుని కుడి చేతిలో శాశ్వతమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి రక్షణ. ఆయనే మనకు తోడుగా ఉంటే, ఆయనే మనకు రక్షకుడిగా ఉంటే మనలను ఎవరు ఏం చేస్తారు? కాబట్టి ప్రియులరా, అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలో ఉండండి. ఆదివారం మాత్రమే కాదు, 24/7 24 గంటలు కూడా. ఇదిగో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ, కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు పెట్టి చెప్పుకుంటూ నీ జీవితాన్ని గడిపేస్తూ ఉంటే నీకు రక్షణ రాదు, నీ సమస్యలు పోవు, నీ గొడవలు తీరవు. ఎప్పుడైతే ప్రభువా 24 గంటలు నీతో పాటు జీవించాలి, 24 గంటలు నీతోనే ఉండాలని మాట ఇచ్చి దేవునితో పాటు ఉంటే అప్పుడు నీ ప్రార్థన వింటాడు దేవుడు. అలాగే రెండవ విషయం, నీ ఆరాధన, నీ ప్రార్థన అలవాటుగా మారాలి. ప్రియ దైవ బిడ్డలారా, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 1వ వాక్యం, నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరం ఆయనను కీర్తింతును. ప్రియులారా, చూసారా కీర్తనకారుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లవేళలా వందనాలు అర్పిస్తున్నాను, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ప్రభువునికే వందనాలు, ఆయనకే స్తోత్రాలు, ఆయనకే కీర్తనలు, ఆయనకే ఆరాధనలని మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసములో జీవించే వాళ్ళు, దేవునితో పాటు జీవించే వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు? కష్టమైన నష్టమైన దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఇదిగో మనం ఆరాధన అనేది, ప్రార్థన అనేది మన శ్వాస. ఒక్కసారి మన శ్వాస తీసుకోవడం ఆగిపోతే మనం చనిపోతాం. అలాగే ఆ ప్రార్థన కూడా, దేవుని సన్నిధి కూడా ఒక శ్వాస. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టావో నీ ఒక చనిపోయిన వాడు. శ్వాస తీసుకోవటం మానేస్తే చనిపోతాం. దేవుని సన్నిధిని మానేసినా కూడా అదే జరుగుతుంది. కాబట్టి నిరంతరం నువ్వు జీవించాలంటే, నీలో జీవం ఉండాలంటే, నీలో ప్రాణం ఉండాలంటే నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ దేవుని సన్నిధి ఒక శ్వాసగా మార్చుకో. శ్వాస పీల్చుకోవడం ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా, దేవుని సన్నిధి కూడా అంతే అవసరం. కాబట్టి కారణాలు చెప్పి, కారణాలు వెతుక్కొని దేవుని సన్నిధిని మానేయొద్దు. ఎప్పుడు గుడి తెరిస్తే అప్పుడు, ఎప్పుడు పూజ జరిగితే అప్పుడు అక్కడ ఉండాలి, ఆరాధనలో ఉండాలి, పూజాబలిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యములో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను కంటికి రెప్పలాగా కాచి కాపాడుతాడు. ప్రియ దైవ బిడ్డ, ఇంకా దేవాలయం అంటే, గుడి అంటే ఆషామాషి కాదు. ఆ దేవాలయం బలం పొందే స్థలం, ధైర్యాన్ని పొందే స్థలం, దేవునిచే దీవించబడే స్థలం దేవాలయం. కాబట్టి బిడ్డ, ఎప్పుడు కూడా దేవాలయం గురించి, దేవుని సన్నిధి గురించి, దైవ సేవకుల గురించి తప్పుగా మాట్లాడొద్దు. అది సాక్షాత్తు దేవుడుండే చోటు, నీవు శక్తిని పొందుకునే చోటు దేవాలయం. కాబట్టి దేవాలయం దగ్గర ఆషామాషిగా ఉండొద్దు. కీర్తన గ్రంథం 84వ కీర్తన 10వ వాక్యం, అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా మందిరములో ద్వారపాలకుడిగా ఉండడం శ్రేష్టం. ప్రియులరా, సాక్షాత్తు దేవుడు నివసించే స్థలానికి ప్రతిరోజు వెళితే నీకు దీవెన, ప్రతిరోజు వెళితే నీకు ఆశీర్వాదం. కనీసం దేవాలయం గేటు దగ్గర కాపలా ఉన్నా సరే అది మనకు మేలు, శ్రేష్టమైనది అంటున్నాడు. మనమేం చేస్తూ ఉంటాం? 24 గంటలు ఈ లోకములో జీవిస్తూ ఉంటాం, విందులు వినోదాలను వెళుతూ ఉంటాం,
స్నేహితులను వెళుతూ ఉంటాం, బంధువులను వెళుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో సుఖం, సంతోషం మిగలదు. నీకు బాధ పెరుగుతూనే ఉంటుంది, నీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆలోచన చేయి. కీర్తనకారుడు అంటున్నాడు, నీ సన్నిధిలో ఒక్కరోజు ఉన్నా చాలయ్యా, అదే నాకు గొప్ప మేలు అంటున్నాడు. అవును బిడ్డ, దేవుని సన్నిధి మనకు దీవించబడే స్థలం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్థలం దేవాలయం. అదృశ్యుడై ఉన్న దేవుడు నీవు నిశ్శబ్దంగా కూర్చొని అక్కడ ప్రార్థిస్తూ ఉంటే నీ దర్శనములో దేవుడు నిన్ను చూస్తాడు. పూజా బలికి వెళ్ళి యేసుప్రభు యొక్క శరీర రక్తాలు నువ్వు స్వీకరించినప్పుడు సాక్షాత్తు దేవుడే నీకు స్వయంగా నీ జీవితంలోనికి వస్తూ ఉన్నాడు. మరి అంత అదృష్టాన్ని నీవు ఎందుకు విడిచిపెడుతున్నావు? అంత అదృష్టానికి నువ్వు ఎందుకు ముందడుగు వేయట్లేదు? కాబట్టి బిడ్డ, ఆ దేవాలయం అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, బలాన్ని పొందుకునే స్థలమే. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దండి. కేవలం ఆదివారం మాత్రమే కాదు, అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనకు వెళ్ళండి. అవకాశం దొరికినప్పుడల్లా పూజా బలిలో పాలు పంచుకోండి. ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, బైబుల్ తరగతులు, ఇవన్నీ దేవునికి సంబంధించిన కార్యం ఏదైనా సరే మనలో ఆధ్యాత్మిక బలాన్ని, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని, నిజమైనటువంటి సంతృప్తిని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లోకములో ఆనందం కోసం, ఈ లోకములో సంతోషం కోసం వెళ్ళొద్దు. దేవునిలోనే నిజమైనటువంటి సంతోషం. ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఎలాంటి తప్పు దొరికిద్దా అని పట్టుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. నీవు ఎంత మంచిగా ఉన్నా నీవు మంచిగా లేవు అనేవాళ్ళు ఉన్నారు. నిన్ను చెడగొట్టే వాళ్ళే అడుగడుగున గర్జించే సింహంలాగా సైతాను నిన్ను వెంటాడుతూ ఉంది. మరి దాని నుండి నువ్వు రక్షించబడే స్థలం దేవాలయం. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, గుడికి వెళ్ళండి, ప్రార్థనలో ఉండండి, పూజా బలిలో ఉండండి, దైవ కార్యాలలో ఉండండి. ఈనాటి రోజుల్లో చాలామంది ఆ పెత్తనం చేయాలి, ఈ పెత్తనం చేయాలని వెంపర్లాడుతూ ఉంటారు. అది కాదండి. దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతే తప్ప దేవుని దగ్గర, దేవాలయం దగ్గర ఎలాంటి సమస్యలు సృష్టించొద్దు. దేవుని యొక్క శిక్షకు గురి కావద్దు. దేవాలయం అంటే మనం బలం పొందుకునే స్థలం, దేవునిచే ఆశీర్వదించబడే స్థలం. గుడికి వస్తే ఇదిగో పాపాత్ములు పరిశుద్ధులుగా మారుతున్నారు. గుడికి వస్తే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. ఒంటరితనంలో ఉన్నవాళ్ళు ధైర్యాన్ని పొందుకుంటున్నారు. ఆశీర్వదించబడే స్థలం దేవాలయం. కానీ గొడవలు పెట్టుకోవడానికో, సమస్యలు సృష్టించడానికో, ఇంకా దేనికోసమో గుడికి వెళ్ళొద్దండి. కేవలం దేవుని కోసం, ప్రార్థన కోసం మాత్రమే గుడికి వెళ్ళే బిడ్డలను దేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి బిడ్డ, దేవాలయం మీద ప్రేమ ఉండాలి, దేవాలయం మీద శ్రద్ధ ఉండాలి. ఎప్పుడు గుడి తలుపు తీస్తే అప్పుడు నీ ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. ఇంకదే విధంగా ప్రియులారా, దేవుని సన్నిధిలో పరిచర్య అంటే స్టేజీ మీదకి వెళ్ళి పెద్ద పెద్ద వాక్యాలు చెప్పడం కాదండి. ఇదిగో ఆ గుడిని శుభ్రం చేస్తున్నా అది ఒక పరిచర్య. లేదా దేవుడు నీ జీవితంలో ఒక మేలు చేశాడు, ఆ మేలు తోటివారికి పంచడం కూడా ఒక పరిచర్యనే. ఈ పరిచర్య అనేది ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత. పేతురు గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వాక్యం, పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తి దేవుని నుండి తాను పొందిన విశేష కృపా వరమును ఇతరుల మేలుకై ఉపయోగించాలి. ఎంత చక్కగా చెప్తున్నాడండి. దేవుని నుండి నువ్వు పొందుకున్న కృపావరాలు
ఇతరుల కోసం, ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి. దేవుడు నీకు ప్రార్థించే వరం ఇస్తే ఎవరికైతే బాగలేదో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేసే గొప్ప ఆశీర్వాదం నీకు ఇచ్చి ఉంటే ఇదిగో అవసరాలలో ఉన్నవారికి సహాయం చేయి. ఇలా దేవుడు నీవు పొందుకున్నటువంటి ఆశీర్వాదం తోటి వారికి పంచుతూనే ఉండాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంది. దైవ బిడ్డగా నీవు జీవించాలంటే పరిచర్యలో నీవు కూడా పాలి భాగస్థుడు అవ్వాలి. ప్రియ దైవ బిడ్డలారా, ఇంకా మనం ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా మన జీవితాన్నే, మన శరీరాన్నే ఆయన ఆరాధనగా మార్చు, ఆయన ఆలయంగా మార్చు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, నీ శరీరం నా ఆలయం, నీ హృదయం నా ఆలయం. మన హృదయంలో దేవుడు నివసిస్తూ ఉంటాడు. ప్రియ దైవ బిడ్డలారా, మరి దేవుడు నివసించాల్సినటువంటి స్థలంలో సైతానులు, ఇదిగో అసాంఘిక కార్యాలు, త్రాగుడు, విందులు, వినోదాలు ఇవన్నీ ఉంటే దేవుడు ఉండడు. కాబట్టి ఒక్కసారి నీ శరీరాన్ని దేవునికి సమర్పించు, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సోదరులారా, పరిశుద్ధము దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడు. చూసారా ప్రియులారా, మన శరీరాన్ని, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మరి ఈ శరీరం 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలి. కానీ ఈనాడు మనిషి యొక్క ఆయుస్సు తగ్గిపోయింది. కనీసం 50 సంవత్సరాలు కూడా లేదు. ఎప్పుడు ఏ వ్యక్తి ఎలా చనిపోతాడో ఎవరికీ తెలియదు. కానీ నీ శరీరాన్ని దేవునికి ఇస్తే సజీవ యాగముగా, ఆయన ఆలయం నీ శరీరం, మరది ఆ శరీరం దేవునికి ఇస్తే ప్రియులరా, అంటే నిరంతరం ఆయనను కీర్తిస్తూ ఉండాలి. ఆయన సాక్షిగా నువ్వు నిలబడాలి. ఆయన సేవ చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయనను కీర్తిస్తూనే ఉండాలి. కొద్దిసేపు టైం దొరికింది, ప్రభువా స్తోత్రమయ్యా, ప్రార్థన చెయ్యి. కొద్దిసేపు టైం దొరికింది, అక్కడ 4 ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఎక్కడ 2 3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆ పనికిరాని ముచ్చట్లు పెట్టే బదులు ఒక జపమాల చెప్పండి, ఒక వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, దానిని గ్రహించండి. ఇదే నిజమైనటువంటి ఆరాధన. నీవు ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ వెళ్ళు, పనిపాటులు చేస్తున్నప్పుడు జపిస్తూ ఉండు, నిరంతరం ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండు. అప్పుడు నిజంగా ప్రియులారా, ఆదివారం మాత్రమే కాదు, అన్ని వేళలా ఆయన దేవుడే. ఆదివారం మాత్రమే దేవుడా? కాదు, అన్ని వేళలా ఆయన దేవుడే. ఆయన తన 2 చేతులు చాపి భారముతో ఉంటే నా దగ్గరకు రా, విశ్రాంతినిస్తానని పిలుస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు. హృదయం దగ్గరే ఉండి తలుపు కొడుతూ ఉన్నాడు. నువ్వు తలుపు తీస్తే నీ దగ్గరకు వస్తాడు. అంతేకాని ఆదివారం మాత్రమే గుడికి వెళ్ళి మిగతా రోజులన్నీ మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే అది మంచిది కాదు. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడలేము. ప్రియ దైవ బిడ్డలారా, కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలి? ఎక్కడ ఉంటే అక్కడ అన్ని వేళలా మనమే ఒక క్రీస్తు సాక్షిగా, మనమే, మన జీవితమే ఒక సాక్షిగా పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, అందుకనే దేవుని సన్నిధి అనేది ఆదివారం మాత్రమే కాదు, అది 24 గంటలు 24/7 నిరంతరం దేవుడు ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు వింటాడు. భయము నిండిన సమయంలో ప్రార్థన చేయి, ఒంటరిగా ఉన్న సమయంలో ప్రార్థన చేయి. ఏ టైంలో ప్రార్థన చేసినా ఆయన నీ ప్రార్థన వినడానికి, నీ మొర వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, ఈ లోకములో ఆనందం దొరికిద్దని ఎక్కడికైనా వెళ్ళు, చివరికి దేవుని దగ్గర మాత్రమే తప్ప ఎక్కడా నీకు నిజమైనటువంటి ఆనందం దొరకదు. ఇంకా ఈ ప్రార్థన అనేది అలవాటుగా ప్రతి క్షణం
అయ్యో కొద్దిసేపు టైం దొరికింది, ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం. మరి నిరంతరం అలా ప్రార్థించే వాళ్ళు ఎలా ఉంటారు? ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా ఫలిస్తారు. తన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు, సకాలంలో పండ్లనిస్తారు. ఆయన సన్నిధిలో పూర్ణానందం, ఆయన కుడి చేతిలో శాశ్వతమైనటువంటి సుఖాలు ఉన్నాయి. ప్రియ దైవ బిడ్డలారా, ఈ లోకములో లేదు. ఈ లోకములో నిందలు, అవమానాలు, గొడవలు, కొట్లాటలే తప్ప ఇంకా వేరేది లేదు. కాబట్టి ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఎందుకు కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావు? ఇన్ని సంవత్సరాలు వృధా చేశావు నీ జీవితాన్ని. ఈ కొద్దిపాటి జీవితాన్ని ఆయనతో పాటు గడుపుదామా? ఆయన సన్నిధిలో గడుపుదామా? మన జీవితానికి ఒక అర్థాన్ని తెచ్చుకుందామా? ప్రియులారా, నిరంతరం దేవునితో పాటు ఉండేవాళ్ళు ఈ లోకములో దారి తప్పరు. నిరంతరం ప్రార్థించేవాళ్ళు తప్పుగా మాట్లాడరు. నిరంతరం దేవుని బిడ్డగా జీవించే వ్యక్తి, ఏ వ్యక్తి కూడా ఇదిగో తప్పు మాటలు మాట్లాడరు, పాపము జోనికి వెళ్ళరు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో నెరవేరాలి అంటే 24/7 నీ కుటుంబంలో ఆరాధన, నీ కుటుంబంలో ప్రార్థన జరుగుతూనే ఉండాలి. మీ దేవాలయం, ప్రార్థనా స్థలం, ప్రార్థన జరిగే చోటు నువ్వు ఉండాలి. ఆ కారణం చెప్పి, ఈ కారణం చెప్పి ఏ పని లేకపోతే గుడికి వెళ్ళడం కాదండి. ఎంత కష్టమైనా ముందు దేవుడు, దేవుని సన్నిధి, ఆ తర్వాతనే మిగతా పనులు అని నువ్వు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి, ఒక పద్ధతి కలిగినటువంటి ప్రార్థన కుటుంబంగా నీ జీవితాన్ని మార్చు, నీ బిడ్డలను మార్చు, నీ కుటుంబాన్ని మార్చు. అప్పుడు దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి నిన్ను, నీ బిడ్డలను ఏ విధంగా దీవించాలో, ఏ స్థాయికి తీసుకువెళ్ళాలో ఆ స్థాయికి తీసుకొని వెళతాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. నిరంతరం ప్రార్థిస్తూనే ఉండు. తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని తన ఆలయంగా మార్చుకుంటాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, మేము ఆదివారం మాత్రమే ప్రార్థనకు వెళుతూ మిగతా రోజులన్నీ కూడా తండ్రి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మలను మన్నించండి, మమ్మలను క్షమించండి తండ్రి. తెలుసో తెలియకో ఇప్పటివరకు అలాగే జీవించాం. అలా కాకుండా తండ్రి, ఎంత కష్టమైనా, ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా ముందుగా నీ సన్నిధికి వెళ్ళి ప్రార్థన అయిపోయిన తరువాతనే పనికి వెళతానని మాట ఇస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ శక్తి కావాలి మాకు, నీ బలం మాకు కావాలి తండ్రి. నీ సన్నిధిలో బలముందని చెప్పినటువంటి దేవా, నీ సన్నిధిని విడిచిపెట్టి ఎంతోమంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వారందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధికి నడిపించండి. నీ యొక్క దీవెనలు హేరాళంగా కురిపించండి. అది అనారోగ్యంతో బిడ్డలు ఉన్నారు తండ్రి, స్వస్థతను దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, వాతావరణాన్ని మీకు సమర్పిస్తున్నాం. కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి ప్రభువా. వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు, కూలి పని చేసే వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు తండ్రి. సకాలంలో వర్షాలు కురిపించమని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, గురువులను, బిషప్ తండ్రి గారులు అందరినీ కూడా ప్రభువా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.